ఢిల్లీ తల్లడిల్లుతోంది. వరద బీభత్సానికి వణికిపోతోంది. వరుణుడు కుంభవృష్టి కురిపించడంతో దేశ రాజధాని జలమయమైంది. ఏ రోడ్డు చూసినా నీరే కనిపిస్తోంది. వరద కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఢిల్లీ సహా ఎన్సీఆర్ పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పంజాబీబాగ్, శివాజీ స్టేడియం, మధుర రోడ్, సఫ్దర్జంగ్, లోధి రోడ్, బారాబంక్ రోడ్డు ప్రాంతాలను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో నీరు ఇళ్లు, షాపుల్లోకొచ్చింది. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంజాబీబాగ్ ప్రాంతంలో నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మోకాల్లోతు నీరు నిలవడంతో జనం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. కన్నాట్ ప్లేస్, జన్పద్ రోడ్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. మరో ఏరియా శివాజీ స్టేడియం ప్రాంతంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో నగరవాసి నరకం చూస్తున్నాడు. మధుర రోడ్లో వరద బీభత్సం కనిపించింది. రోడ్లపై ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శంకర్ విహార్ ప్రాంతంలో రోడ్డెక్కిన వాహనదారులు ట్రాఫిక్ లో నరకం చూశారు. అప్పుడు అయిపోలేదు, ఇంకా వర్షాలున్నాయంటోంది వాతావరణ శాఖ. ఇప్పటికే నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నారు. వరదల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తీవ్రత తగ్గే వరకు ఇంట్లోనే ఉండడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర రాయగఢ్ జిల్లా ఖోపోలి దగ్గర భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు సిబ్బంది. జనిత్ జలపాతం దగ్గర ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహానికి 70 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వెంటనే రంగంలో దిగిన ఫైర్ బ్రిగేడ్, ఖోపోలి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి 70 మంది పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సమయానికి స్పందించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చేసింది యంత్రాంగం. వర్షాకాలంలో జలపాతాలు, నదుల వద్దకు వెళ్లవద్దని పర్యాటకులను అధికారులు హెచ్చరిస్తున్నారు.